లం వం రం హర హర గురుదేవ్, రక్ష మహాదేవ్, ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ అనుగ్రహం సిద్ధించుగాక. సదాశివుని యొక్క 5 ముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు, 4 వేదాలు సమస్త జగత్తు ఆయన ముఖం నుంచి వచ్చాయి, సృష్టించబడ్డాయి. అందులో తత్పురుష ముఖం, వాయుమండలం, అధర్వణ వేద మంత్రాలు, 2 కోట్ల మహామంత్రాలు, శ్రీ విద్య, మహావిద్య, శుద్ధ విద్య, ఆత్మవిద్యా మంత్రాలు సృష్టించబడ్డాయి. అలాగే తత్పురుష ముఖం అనుగ్రహం ఉన్నప్పుడే, వాయుమండలం మీకు అనుగ్రహంగా ఉన్నప్పుడే నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, సమాజంతో కానీ వ్యాపారము, ఉద్యోగము, వ్యవసాయము, ఇది అది కాదు, అన్నిటి యందు కూడా సఖ్యత, అనురాగం, ఆనందం, ప్రేమ, ఆత్మవికాసం కలుగుతుంది. ఎప్పుడైతే నీకు నీ జన్మలో, నీ ప్రాణంలో వాయుతత్వం లోపించిందా, నీకు అంత ప్రతికూలమే అవుతుంది. నీ పార్ట్నర్స్ అంటే నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, నీ భార్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం సమస్తము తల్లకిందులైపోతుంది. అంటే వ్యతిరేకిస్తుంది ప్రకృతి. నీ జీవితం అంతా కూడా కష్టమే. నిన్ను ఎవ్వరు ప్రేమించరు, అందరూ వ్యతిరేకిస్తారు. నీలో ప్రేమతత్వం, విశాలత్వం కావాలా, వాయుతత్వ వికాసం కావాలి. దానికి ఆధారం దాన్ని సరి చేసుకోవడం. స్వరయోగం ఒకటే దిక్కు. నువ్వు తీర్థాటన వెళ్ళినా, ఆలయానికి వెళ్ళినా, గురు సన్నిధికి వెళ్ళినా, నీకు ప్రేమ కావాలి అంటే, భగవంతుని అనుగ్రహం కావాలి అంటే వాయుతత్వం, తద్వారా నువ్వు ఏమి చేసినా అనుగ్రహం లభిస్తుంది. ఆ స్వరయోగంలో నీ నాడికి సంబంధించిన మంత్రదీక్ష సాధన చేయడం ద్వారా, అట్లాగే దశ మహావిద్యలు నేర్చుకోవడం ద్వారా ఎంతో గొప్పవాళ్ళం అవుతాం. సామాన్యం కాదు, వెలకెట్టలేని లాభం పొందుతాం. అదే గురువుని ఆశ్రయించి, గురువు చెప్పిన మార్గం ద్వారా స్వధర్మ రక్షణ, సర్వధర్మ సమన్వయం చేయడం ద్వారా మనం సాధించగలుగుతాం. ఎలా సాధించగలుగుతావయ్యా అంటే, మీకు మార్కండేయుడు తెలుసు. ఒకసారి అమ్మవారు అయ్యవారితో, ఏదాకోలం వాడితో ఒక మాట అన్నారు. మహానుభావ సదాశివ, నిన్ను అందరూ మృత్యుంజయ 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 అని కొనియాడుతున్నారు, నువ్వు ఏ ఘనకార్యం సాధించావని అని అమ్మ ప్రశ్నించింది. అప్పుడు ఆయన చెప్పాడు, మార్కండేయుడు ఉన్నాడు కదా, ఆయన్ని మృత్యువు, యముడు ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యముడిని ఒక్క తన్నాను అంటే మృత్యువుని కూడా ఎదిరించి మార్కండేయుని రక్షించినందుకుగా అందరూ మృత్యుంజయ మృత్యుంజయ అంటున్నారు. అయితే అమ్మ ప్రశ్నించింది, స్వామి నిజమే కదా, మరి ఏ కాలుతో తన్నేవయ్యా అన్నదమ్మ. నా ఎడమ కాలుతో తన్నాను అన్నాడమ్మ పరమేశ్వరుడు. అయితే ఆ ఎడమ కాలు ఎవరిది అన్నదమ్మ. నాది కదా ఎడమ కాలు, తన్నింది నేనైతే పేరు నీకేంటయ్యా అంది. అప్పుడు స్వామి అన్నాడు నవ్వుకుంటూ, అవును తన్నింది నీవే, కానీ నాకు నువ్వు వేరుగా లేవు, అర్ధనారీశ్వరులు మనం. అదే శివలింగం, ఇద్దరు ఒకటిగా ఉన్నాం కాబట్టి శివలింగాన్ని, శివుణ్ణి, పార్వతీ పరమేశ్వర ఇద్దరి పాదాల్ని స్వరయోగం ద్వారా కౌగలించుకున్నాడు మార్కండేయుడు. అందుకని అతను మృత్యుంజయుడైపోయాడు. 16 సంవత్సరాలే జీవించాడు.
16 సంవత్సరాల వయసుతోనే ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. కారణం అర్ధనారీశ్వరుని, అగ్నితత్వాన్ని, శివలింగాన్ని, శక్తి శివుల యొక్క అనుగ్రహం సంపాదించిన వాడు కాబట్టి మార్కండేయుడు చిరంజీవి. అతనే శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య ప్రపంచానికి అందించిన మహాత్ముడు. ఎందరో మహాత్ములో ఆ మహానుభావుడు ఒకడు. సాధువులను, సద్గురువుని ఆశిస్తే వచ్చే లాభం ఏమిటి అంటే, మార్కండేయుడి యొక్క తల్లిదండ్రులకి సంతానం లేదు. అప్పుడు పరమేశ్వరుడు కోసం మృకండ మహర్షి తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ఫలం పరమేశ్వరుడు అనుగ్రహం. ఆయన అడిగాడు, ఏం కావాలి? వరం కోరుకో, సంతానం కావాలి. అయితే నీకు జ్ఞానంతో ఉన్నటువంటి యోగి పుంగుడైనటువంటి 16 వయసు కలిగినటువంటి కుమారుడు కావాలా, అజ్ఞాని అయినటువంటి దీర్ఘ ఆయుష్ కలిగినటువంటి కుమారుడు కావాలా అన్నాడు ఆయన. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, గంగ గోవు పాలు గరిటెడైన చాలునయ్యా అన్నట్లుగా సద్బుద్ధి కలిగి జ్ఞానము కలిగినటువంటి సంతానం 16 సంవత్సరాలైనా పర్వాలేదు. అజ్ఞానంతో ఉన్నటువంటి మూర్ఖులు దీర్ఘాయుష్ ఉన్న అవసరం లేదు అని వరం కోరాడు ఆ మహానుభావుడు. వెంటనే తదాస్తు అన్నాడు పరమేశ్వరుడు. అంతే, 16 వయసు వచ్చింది పుట్టిన కుమారుడికి, ఆ మార్కండేయుడికి. 16 వయసు రాగానే తల్లిదండ్రులు విచారంగా ఉన్నారు. అదే సమయంలో నారదుడు వచ్చాడు. వీరి బాధను అర్థం చేసుకున్నాడు. అర్థం ఏమిటి? రాగానే నారద మహర్షి, గురు మహారాజు రాగానే మార్కండేయుడి చేత నమస్కారం చేయించారు. దీర్ఘాయుష్మాన్ భవాన్ నారద మహర్షి. వాళ్ళకి దుఃఖం వచ్చింది తల్లిదండ్రులకి. ఎందుకు అంటే, ఇతనికి 16 వయస్సు, మీరు దీర్ఘాయుష్ అన్నారు, ఎలా వస్తుంది మహానుభావ అన్నారు. అది శివ సంకల్పం, మీది ఋషి సంకల్పం, గురు సంకల్పం, ఎలాగా అన్నాడు. అలాగాని ఆశ్చర్యపోయాడు. అయితే ఈ నోట మాట్లాడిన మాట ఆ సదాశివుడు పలికించాడు. మరి ఎలా? సరే అని చెప్పేసి సనక సనందనాది మహర్షులకు కూడా పాద నమస్కారం చేయించారు, గురువులకి నమస్కారం చేయించారు. అందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అప్పుడు ఈ మార్కండేయుడికి 16 వయసు, శివుడి యొక్క ఆజ్ఞ, ఆశీస్సుడు. మరి మీరందరూ దీర్ఘాయుష్యం ఎలా వస్తుంది అంటే, వారందరూ అన్నారు, అది ఏమో మాకు తెలియదు. ఈ నోట పలికింది ఆ పరమేశ్వరుడే కదా, గురువు పలికింది ఆ పరమేశ్వరుడే కదా. ఆ పరమేశ్వరుడికి వేరుగా మేము లేము కాబట్టి, అది సత్యమై తీరాలి కాబట్టి, తిరిగి మళ్ళీ ఆ సదాశివుడే మిమ్మల్ని అనుగ్రహించాలి. కనుక ఈ యొక్క మార్కండేయుడిని శివారాధన చేయించారు. శివుడిని పట్టుకున్నాడు. ఆయన గట్టిగా పట్టుకున్నాడు. నిరంతరం కూడా తల్లిదండ్రులు సంతోషించాలని, పరమేశ్వరు అనుగ్రహం కావాలని శివనామాన్ని జపం చేస్తూ ఆ సదాశివుడిని పట్టుకున్నాడు. 16 వయసు వచ్చింది. యమధర్మరాజు వచ్చాడు, పాశాన్ని వేశాడు ప్రాణాన్ని తీసుకోవడానికి. మార్కండేయుడు గట్టిగా శివ శివ అని ఆ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. తండ్రి రక్షించు, నీవే దిక్కు అన్నాడు. మహాదేవుణ్ణి కౌగిలించుకున్న ఆ భక్తుని హృదయంతో సహా యముని యొక్క పాశం చుట్టుకుంది. ఆ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు సగం శివుడుగా సగం శక్తిగా ఆ లింగము నుంచే ఉద్భవించి దర్శనమిచ్చారు. ఆ యముణ్ణి కోపంతో ఎడమకాలతో ఒక తన్ను తన్నారు. యముడు కూడా మోర్చబోయాడు. యమ, మమ్మల్ని ఆశ్రయించిన వాడి మీదకి నీవు పాశం వేయడానికి ఎంత నీకు అని గట్టిగా గర్జించి యముణ్ణి సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. మహానుభావ, సృష్టి స్థితి లయాలు కూడా చేయించేది నీవే కదా, అందులో భాగమే కదా లైకారం. యముడు చేసిన పని మన్నించండి, శాంతించండి అని ప్రార్థన చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించాడు. ప్రాణ సాధన, శుద్ధ విద్య, శివశక్తులని ఇద్దరిని, శివలింగాన్ని ఆరాధించే భక్తులు ఎవరైనా సరే మృత్యువును జయిస్తారు. శివుడు అనుగ్రహించినటువంటి 16 సంవత్సరాలు నిజమే. యమధర్మరాజు ప్రాణాలు తీసుకోవడం ధర్మమే,
కనుక యముడి ధర్మాన్ని రక్షించడానికి, శివుడు ఆశీస్సులను రక్షించడానికి ఆ సదాశివుడు కరుణామయుడు. కనుక నేను 16 సంవత్సరాల వయసు గల వరకే బతుకుతావు అన్నాను కదా, అందుకని నా వాక్ సత్యవాక్ కనుక ఈ మార్కండేయుడు చిరంజీవిగా మృత్యుంజయుడుగా 16 వయసులోనే ఉండి తీరతాడు. కనుక 16 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ 16 నిండిన తర్వాత కానీ యముడి దగ్గరికి రాలేడు. అందుకనే మృత్యుంజయుడు మార్కండేయుడు. సాధు దర్శనం, గురు దర్శనం, శివ దర్శనం, శ్రీకంఠ శ్రీ సదాశివ దర్శనం, మృత్యుంజయుడవుతారు. అర్ధనారీశ్వరుల అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఆరుద్ర నక్షత్రానికి. గురువుని ఆశ్రయించండి, సత్పురుషులను ఆశ్రయించండి, స్వధర్మ రక్షణ చెయ్యండి, సర్వధర్మ సమన్వయం పరచండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.